తాం ఎన్నికల సమయంలో సంపద సృష్టించి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వడ్డీ రఘురాం నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టి ప్రధాన కూడలి వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సూపర్ 6తో పాటు మొత్తం 143 హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6లో అమలవుతున్న 1-2 పథకాలు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో రద్దీ కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులను కూడా పూర్తిగా మోసం చేశారని, ఎన్నికల హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై జగన్ జై జగన్ 2 ఏళ్ల కూటమి పాలన 2 ఏళ్ల కూటమి ఎన్నికల పాలన 2 ఏళ్ల చంద్రబాబు కూటమి పాలన ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు హామీ. జగన్నాథపురం గ్రామంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యాల మీద 2 సంవత్సరాల పరిపాలన వైఫల్యాల మీద ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రఘురాం నాయుడు గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ బాపన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ సీన్ గారికి, పెంటపాడు ప్రెసిడెంట్ సీన్ గారికి, ఇలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 6 హామీల్లో ఆయన ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. ఎలాగంటే ఇక్కడ మా జిల్లా మంత్రి అయినటువంటి పాలపల్లి ఎమ్మెల్యే గారు అమ్మ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఎలక్షన్ ముందు బాగా స్కోర్ అయింది. ఆయన ఎంతమందికి 15,000 ఇచ్చారనేటువంటిది ఆయన మనసాక్షి వదిలేస్తాం మనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ, బీసీ మహిళకి 50 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా పెన్షన్ ఇస్తాడు. ముందు 50 సంవత్సరాలు దాటిన మహిళ మాట దేవుడికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ రాశారేమో అని చెప్పి గుండెల మీద చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి 6 మాసాలకి కొత్త పెన్షన్ రాసే పరిస్థితి ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా, ఎందుకంటే మనిషి మాట అంటే మాట కట్టుపడాలి. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఒకటే చెప్పాడు, మేము మడం తెప్పం మాట తప్పం అని చెప్పి. ఒక 10 రోజులు అటు జరగవచ్చు ఇటు జరగవచ్చు, మాట మీద నిలబడగలిగేటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కాకి కలకాలం బతికే దానికన్నా అంశ నిలబడటం అయితే మనం పెద్ద చెప్తారు. ఇవాళ సంక్షేమం గురించి మాట్లాడాలంటే ఎట్టి రామారావు గారు గుర్తొస్తాడు, రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు. ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసావు, నువ్వు ఏదైనా ఒక దాని మీద నీ పేరు గుర్తొస్తుందా ప్రజలకి? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ నీ ఏ పథకం 7 సంవత్సరాలు చేసావు ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి? నువ్వు నేను పలానా చేశానని నువ్వు చెప్పగలిగే పరిస్థితి నీ దగ్గర ఉందా? లేదు. ఇవాళ మేము చెప్పుకుంటాం, ధైర్యంగా చెప్పుకుంటాం, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడు అని చెప్పే ధైర్యం ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీ పరిపాలనలో మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ మేము ఇచ్చిన 6 హామీలు ఈ రకంగా అమలు చేసామని చెప్పగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అలాగే నేను జనసేన సైనికులకి
సోదరులకి ఈ గ్రామంలో నాకు ఉండే పరిచయాలతోటి నేను అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచన. మేము కూడా 2009లో ప్రజారాజ్య పార్టీకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? చిరంజీవి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేస్తాను అనేటువంటి అంశం మీద ఆయన రాజకీయంలో వచ్చాడు. ఆయన వెనక తిరిగాం. భగవంతుడు ఆయనకి అదృష్టం లేదు, జరగలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాను ఇంకా 15 ఏళ్ళని చెప్తున్నాడు. దానికి మనం అంగీకరించవచ్చా లేదా అనేటువంటి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. దానికి మనం బానిస అయిపోదాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు బానిస అయిపోయినట్లు మనం కూడా బానిస అయిపోదాం అంటే ఒకటి లేదు. ఎందుకంటే ఈవేళ మన కులానికి ఒక మంచి గుర్తింపు ఉండేది. 1988లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే కారణం కాపులు. రంగా గారు ఆత్మ బలిదానం వల్ల 89లో ఎన్టీ రామారావు గారు ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం ఎటుంటే అటు నీకే పరిస్థితి. మనల్ని ఆయన వాడుకుంటాననేటువంటి పరిస్థితులు అయితే అది మిమ్మల్ని వద్దని కాదు, మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి. అది ఏది ధర్మమో, మన కులానికి ఏది ధర్మమో, మనకి ఏదైతే ఉపయోగపడుతుంది అనేటువంటిది మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన బాపన్న గారికి అలాగే అందరికీ కూడా నా యొక్క ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విలేజ్ క్లినిక్లు పెట్టి ఇవాళ గ్రామ ప్రాంతాల్లో షుగర్లు ఉన్నా, క్యాన్సర్లు ఉన్నా, లేక టైఫాయిడ్ ఉన్నా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఒక డాక్టర్లను అపాయింట్ చేసి మీకు టెస్టింగ్ సదుపాయాలు చేసి మందులు ఇచ్చే సదుపాయాలు చేసి మీకు ఆరోగ్యశ్రీ ద్వారాగా గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల వరకు కూడా మీరు పెద్ద కార్పొరేట్ ఆఫీసులో ట్రీట్మెంట్ చేసుకుని ప్రజల యొక్క మన్నన, ఆదరణ, అభిమానం పొందినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల పక్షాన ప్రజలకు ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి జగన్ గారు కూడా చెప్పొచ్చు, పెన్షన్ 10,000 ఇస్తా, లేకపోతే ప్రతి ఒక్కరికి 200 గజాలు ఇచ్చేస్తా, ప్రతి ఒక్కరికి 3 బెడ్రూమ్లు ఇల్లు కట్టిచ్చేస్తా అని. అది సాధారణ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 2 లక్షల అప్పులు చేస్తే ఇవాళ 5 సంవత్సరాల్లో 2-3 లక్షల అప్పు చేస్తే ఇవాళ మీరు 2 సంవత్సరాల్లో 4,400 కోట్లు మీరు అప్పు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరి మీద పడతాయి? రేపు జిఎస్టీ ద్వారాగా 4,40,000 కోట్లు అప్పు చేశారు. ఇవన్నీ కూడా రేపు ఈ అప్పులన్నీ కూడా ఎవరి నెత్తి మీద పడతాయి? ఇవాళ మనం పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, ఈ ప్రాంతంలో వరి రైతులు బాగా పండించినటువంటి వరిని కష్టకాలంలో తేముందని ఎంఎస్పీ 1,750 రూపాయలు ఉంటే 1,300కి 1,400కి కూడా కొనడం జరిగింది. డబ్బులు ఇమీడియట్గా వేసామని ఒక 10 మందికి వేయటం, 20 మందికి ఆపటం, 10 మందిని ఫోటోలు పెట్టి చూపించటం, ఇలాంటి దగాకోరేటువంటి ఈ పరిపాలన మీద ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు సాధించింది ఏమీ లేదు, శూన్యం. జగన్ గారి పేరు, జగన్ గారి భజన చేయటమే సరిపోతా ఉంది. ఇవాళ ఏదైతే రాజధాని ఉందో, ఇవాళ రాజధానిలో రేపు చూడండి, జూన్, జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకి ఇవాళ 18 అడుగులు 12 అడుగులు నీళ్లతో ఆ రాజధాని మునిగిపోయి ఉంటుంది. రాజధానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం కాదు. ఇవాళ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో అత్తమాట రాజధానికి వ్యతిరేకతని జగన్ గారిని భూతద్దంలో చూపిస్తారు. రాజధానికి మేము వ్యతిరేకత కాదు, అమరావతికి మేము వ్యతిరేకత కాదు. ఇవాళ మా వీకెండ్ అనే పేరుతో మచిలీపట్నం, గుంటూరు, అలాగే విజయవాడని డెవలప్ చేద్దాం, రింగ్ రోడ్ని పెడదాం, కనెక్టివిటీ పెడదాం. ఇవాళ హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆ రింగ్ రోడ్లన్నీ కూడా పెడతాం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆ రైతులు కానీ భూములు పెరిగి సామాజికంగా, ఆర్థికంగా గౌరవానికి ఉంటారనే ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలను మర్చిపోయి జగన్ గారు భజన చేస్తున్నారంటే ఇవాళ ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో, ఇవాళ మనం 3 పార్టీలు కలగకపోతే జగన్ గారిని మనం ఓడించలేమని, మనం ఇవాళ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కలిసే ఉంటామని ఎవడు కాడు డబ్బాలు కొట్టుకోవడం సరిపోతుంది. అంటే ఈ 3 పార్టీలు కలిసి లేకపోతే జగన్ గారిని గెలవలేమనే భయాన్ని కలగజేసినోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే బలం,